అంటే నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి, ఇచ్చిన మాటని కట్టుబడి ఏ విధంగా ముందుకెళ్తున్నాయని చెప్పి మనం చూసుకోవచ్చు. దానిలో భాగంగానే ఆయన చంద్రబాబు గారు సంతకం పెట్టినటువంటి మెగా డిఎస్సి సంబంధించి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ నెలాఖరులోగా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి దీనన్నా ఇట్లా కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు ఈ డిఎస్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో వారి కళల్లాగా చేయకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోగా మెగా డిఎస్సిని పూర్తి స్థాయిలో రాజకీయబద్ధంగా లేకుండా నీతి నిజాయితీగా నిర్వహించినట్లయితే ఎంతో మంది నిరుద్యోగులు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఇచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. దానిలో భాగంగానే పేదరిక నిర్మూలనకే P4. అసలు ఈ P4 అనేదాన్ని మనం చూసుకోవచ్చు. పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దీన్ని P4 అంటారు. మరి ఈ పబ్లిక్ని ప్రైవేట్తో కలిపి ఈ పబ్లిక్ పీపుల్ ఒక పార్ట్నర్షిప్ అయిపోయేసి ప్రైవేటీకరణ ఏం చేస్తారో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.